తెలంగాణలో కల్తీ భూతం పడగ విప్పుతోంది. అది ఇది అని ఏం లేదు, అన్నింటినీ కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో భారీగా కల్తీ అల్లం పేస్ట్ పట్టుబడింది. శేర్లింగంపల్లి ఎస్ఓటీ, పటాన్చెరు పోలీసుల సంయుక్త దాడుల్లో ఈ కల్తీ అల్లం బాగోతం వెలుగులోకి వచ్చింది. దాదాపు 535 కేజీల కల్తీ అల్లం పేస్ట్తో పాటు 900 కేజీల వెల్లుల్లి పొట్టును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ముంబైకి చెందిన అస్లాం గత ఏడాదిగా పాడైపోయిన అల్లం, ఎల్లిపాయ పొట్టు కెమికల్స్ వాడి కల్తీ అల్లం పేస్ట్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు అస్లాంను అదుపులోకి తీసుకొని దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో మరింత లోతుగా విచారిస్తూ ఉన్నారు పోలీసులు. హైదరాబాద్ కాటేదాన్లో అల్లం పేస్ట్ తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. ఎస్కేఆర్ ఫుడ్స్ పేరుతో నకిలీ అల్లం పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అల్లం తయారీకి ఎసిటిక్ యాసిడ్ వాడుతున్నట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ఎస్కేఆర్ ఫుడ్ నిర్వాహకుడు హసన్ అలీ రూపానీని అరెస్టు చేశారు. 4000 కిలోల నకిలీ అల్లం పేస్ట్ను సీజ్ చేశారు.